హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. శారీస్ అన్ని కూడా ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే చూసేద్దాం. ఇక మీరు కూడా లేట్ చేయకుండా వీడియోని చూసేయండి, అలాగే స్కిప్ చేయకండి. చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది. కొత్తగా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ఇక ప్రతిరోజు కూడా కొత్త కలెక్షన్ మన ఛానల్లో రాబోతుందండి. త్వరలో మన ఛానల్ కూడా 7,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వబోతుందండి. 7,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే మన ఛానల్లో అయితే 5 లేదా 6 శారీ కలెక్షన్స్ అయితే తీసుకురాబోతున్నాను. మీరైతే అప్డేట్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డైలీ చూస్తూ ఉండండి. శారీస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. త్వరలో అయితే 7,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వబోతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక శారీని అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీస్ అయితే మీషోలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి. ఆల్రెడీ నేను సేమ్ డిజైన్ అండి, శారీ సెంటర్లో వచ్చిన బార్డర్లో వచ్చిన డిజైన్ ఉంది కదా, కింది బార్డర్ ప్యాటర్న్ మారుతుంది. అలాంటి శారీని అయితే నేను రీసెంట్ వీడియోస్లలో షేర్ చేశాను. ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ శారీ అయితే. ఈ శారీ వచ్చేసి అయితే మనకి అండర్ 450 రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే వీడియోలో యాడ్ చేస్తాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు చక్కగా డైలీ వేర్ గా కానీ ఆఫీస్ వేర్ గా కానీ పెట్టుబడులకు కానీ శారీని తీసుకోవాలంటే తక్కువ బడ్జెట్ లో అయితే శారీ వస్తుందండి. మనకి మీషోలో కానీ బయట కానీ శారీస్ కొత్త మోడల్ వచ్చినప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ తగ్గుతున్న కొద్దీ ప్రైస్ కూడా తగ్గుతుందండి. అందుకనేసి మనకి ఈ శారీ డోలా సిల్క్ శారీనే కానీ ఏంటంటే బార్డర్ చేంజ్ వల్ల మనకి ప్రైస్ కొంచెం డ్రాప్ అయింది. తక్కువ బడ్జెట్ లో శారీ కావాలి అంటే ఈ శారీ బెస్ట్ అని చెప్తానండి. చాలా బాగుంది శారీ అయితే. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, మనకి ఎలిఫెంట్ పికాక్ ఇలా ట్రీ డిజైన్ తో అయితే వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే చూడండి. కింది బార్డర్ వచ్చేసి అయితే ఒక 3 ఇంచెస్ వరకు ఇలా గోల్డ్ జరీ వీవింగ్ తో లైన్స్ అయితే వచ్చాయండి. అంతా కూడా జిగ్జాగ్ లైన్ టైప్ లోనైతే జరీ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ పళ్ళు చెప్పడం మర్చిపోయానండి. పళ్ళు అయితే 1/2 మీటర్ వచ్చేసింది. మంచి రామా గ్రీన్ షేడ్ లోనైతే పళ్ళు వచ్చేసింది. సేమ్ బార్డర్ కూడా అదే రామా గ్రీన్ షేడ్ లోనైతే ఉంటుంది. ఇక్కడ చూడండి, బార్డర్ లో కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసిందండి. మొత్తం ఈ గోల్డ్ జరీ వీవింగ్ పైన వచ్చిన డిజైన్ కలుపుకుంటే మనకు ఒక 7 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుందండి. టోటల్ గానైతే నీట్ గా వచ్చేసిందండి డిజైన్ అయితే. ఇందులో డిఫరెంట్ బార్డర్ డిజైన్స్ తో అయితే మధ్యలో ఇక్కడ మనకు వచ్చిన పికాక్ ఎలిఫెంట్ డిజైన్ అయితే సేమ్ గా ఉంటుంది, కానీ గోల్డ్ జరీ వీవింగ్ తో వచ్చిన బార్డర్ అయితే కొంచెం చేంజ్ అవుతుందండి. ప్రైజెస్ కూడా అదే విధంగానైతే చేంజింగ్ ఉంటాయి. ఇక్కడ ఈ శారీ ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంది. మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందనేసి అయితే శారీ తీసుకొచ్చాను. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి. సేమ్ శారీకి పై బార్డర్ కింది బార్డర్ అయితే ఒకే విధంగా వస్తుంది. తేడా అయితే ఏమీ ఉండదు. శారీ సెంటర్ లో మొత్తం కూడా మనకి బాందిని ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బాందిని ప్రింట్ లో కూడా ఏంటంటే మంచి ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. ఆ ఫ్లవర్స్ ని కూడా క్లియర్ గా చూపిస్తాను. శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. 5.5 మీటర్స్ ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గా సరిపోతుంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ శారీ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచి షైనింగ్ తో ఉంటుందండి. చక్కగా ఈజీ వాష్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వివింగ్ పోతుందన్న టెన్షన్ ఉండదు. కలర్ పోయే ఛాన్స్ కూడా ఉండదండి. మధ్యలో వచ్చిన బాందిని ప్రింట్ డిజైన్ కూడా ఏమీ పోదండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఒకే విధంగా ఉంటుంది కాబట్టి శారీకి అయితే ప్రింట్ పోయే ఛాన్స్ ఉండదు. ఇక్కడ సడన్ గా చూస్తే శారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా అర్థం కాదు, అంత నీట్ గా వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా. శారీ క్యాటలాగ్ లోనైతే మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నేను రీసెంట్ గా షేర్ చేసిన వీడియో లింక్ కూడా శారీ షేర్ చేశాను కదా, ఆ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే వచ్చేసిందండి. నీట్ గా ఉంది. ఇక్కడ బ్లౌజ్ కూడా మంచి రామా గ్రీన్ షేడ్ లోనే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే శారీకి వచ్చిన బార్డర్ లో మనకి పికాక్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కదా, అదైతే బ్లౌజ్ కి ఇవ్వలేదండి. ఓన్లీ గోల్డ్ జరీ వచ్చేసింది చూడండి, 3 ఇంచెస్ వరకు. ఆ బార్డర్ మాత్రమే బ్లౌజ్ కి వచ్చేసింది. పైన కింద ఇదే బార్డర్ వచ్చింది కాబట్టి చక్కగా మీ హ్యాండ్స్ కి సరిపడా విధంగానైతే పెట్టించేసుకోవచ్చు బార్డర్ ని. సెంటర్ లో మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే లుక్ అయితే సూపర్ గా ఉంటుందండి. 1 మీటర్ దాకా ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి చక్కగా మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకోవాలన్నా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. శారీ కూడా మంచి లైట్ వెయిట్ గా ఉందండి. డోలా సిల్క్ శారీస్ అంటే మంచి లైట్ వెయిట్ గా ఉంటాయి. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. షైనింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. శారీ అయితే సూపర్ గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చేసింది. శారీ బ్యాక్ సైడ్ కానీ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ నీట్ ఫినిషింగ్ తో ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది కాబట్టి నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో నడుస్తున్న శారీ అండి. సింపుల్ గా పార్టీ వేర్ కి శారీస్ కావాలి అంటే ఈ శారీ బెస్ట్ అని చెప్తాను. శారీ క్యాటలాగ్ లోనైతే సింగిల్ కలర్ ఆప్షన్ ఉందండి. కలర్ ఆప్షన్స్ అయితే లేవు.
ఒక్క శారీ మాత్రమే ఉంది. ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఇలాంటి శారీస్ ఏంటంటే బ్లౌజ్ బాగా వర్క్ వచ్చేస్తుంది. శారీ సింపుల్ గా ఉంటుంది. శారీస్ నచ్చితే మాత్రం తప్పనిసరిగా వీడియోకైతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీషోలో కొంచెం ప్రైస్ ఎక్కువున్న శారీస్ అయితే చాలా వచ్చాయండి. ఫ్యాన్సీ శారీస్, సాఫ్ట్ సిల్క్ శారీ కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది. మీలో ఎవరికైనా కలెక్షన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. త్వరలో వాటి రివ్యూస్‌ని అయితే షేర్ చేస్తాను. ఇక ఈ శారీ అయితే మంచి పార్టీ వేర్ శారీ అండి. సింపుల్‌గా ఉంటుంది. లుక్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. శారీకి మొత్తం కూడా లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఉంటుంది. శారీకి 3 వైపులా అయితే 2 ఇంచెస్ లేస్ బార్డర్ అయితే వచ్చేసిందండి. ఈ లేస్ బార్డర్ మీద కూడా మనకి గోల్డ్ జరీ అలాగే సే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. ఈ సీక్వెన్స్ కూడా గోల్డ్ ఫినిషింగ్ లోనే ఉంటాయండి. షైనింగ్ అయితే చాలా బాగుందండి. ఇలా సింపుల్ బార్డర్ వచ్చినా కానీ శారీస్ అయితే మంచి లుక్ ఉంటుంది. ఇలాంటి శారీస్ కట్టుకుంటే మొత్తం కూడా లేసేనండి. శారీకి వచ్చిన బార్డర్ అయితే కాదు ఇదైతే. ఈ శారీకి 3 వైపులా అయితే ఇదే బార్డర్ ఉంటుందండి. నేను పై బార్డర్‌ని ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. 2 మీటర్ల వరకైతే బార్డర్ వచ్చేసింది. అన్ని శారీస్‌కి వచ్చిన విధంగానే పెద్దగానే వచ్చేసిందండి. తక్కువైతే రాలేదు. 2 మీటర్ల వరకు పై బార్డర్ అయితే వచ్చేసింది. పై బార్డర్ కూడా మనకి ఇదే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ శారీని కూడా ఎక్కువ ఫోల్డింగ్ చేయలేదండి. చక్కగా కుట్టేశారు కాబట్టి శారీ లెంత్ అయితే ఏమీ తగ్గదు. అన్ని శారీస్ ఉన్న విధంగానే పెద్దగానే ఉంటుంది. 3 వైపులా అయితే ఈ లేస్ బార్డర్ వచ్చింది. లేస్ బార్డర్ అయితే చక్కగా స్టిచ్ చేశారు. ఎక్కడ కుట్లు పోయినట్టు అలా అయితే లేదండి. నీట్‌గా ఉంది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా బెస్ట్‌గా ఉందండి. శారీ కింది బార్డర్ కూడా చూస్తున్నారు కదా! ఈ సింపుల్‌గా వచ్చేసింది బార్డర్ అయితే. శారీ అంతా కూడా డార్క్ వైలెట్ షేడ్‌లో ఉంటుందండి. ఈ కలర్ అయితే ఇప్పుడు మీషోలో బాగా ట్రెండింగ్‌లో ఉందండి. ఏ శారీ క్యాటలాగ్‌లో చూసినా కానీ ఒక డార్క్ వైలెట్ కలర్ శారీ అయితే కంపల్సరీగా ఉంటుంది. శారీ అయితే సూపర్‌గా ఉందండి. కలర్ ఆప్షన్స్ అయితే లేవండి. వేరే ఎక్కడ చూసినా కానీ కలర్ ఆప్షన్స్ అయితే కనిపించలేదు. ఒకవేళ నేను వీడియో రిలీజ్ చేసేటప్పటికి ఎక్కడైనా కలర్ ఆప్షన్స్ ఉంటే తప్పనిసరిగా లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. శారీ మొత్తం కూడా ఇదే విధంగా ప్లెయిన్‌గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ శారీ కూడా ఎక్కువ ఫోల్డింగ్ చేయలేదు. చూడండి నీట్‌గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ప్యాచ్ ఇది కుట్టిన విధానం కూడా నీట్‌గా ఉంది కదా! క్లియర్‌గా ఉంది. శారీ లెంత్ అయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ ఎండింగ్ పార్ట్‌లో ఏంటంటే మనకి 1 మీటర్ దాకా ప్లెయిన్‌గా వచ్చేసిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా 1 మీటర్ దాకా ప్లెయిన్‌గా వచ్చేసింది. తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు బ్లౌజ్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్‌తో వచ్చేసింది కాబట్టి మీరు బ్లౌజ్‌లో నుంచి ఒక కొంచెం 2 ఇంచెస్ వెడల్పులో లేస్‌ని కుట్టిచ్చేసుకొని ఇక్కడ ప్లెయిన్‌గా ఉన్న సైడ్ యాడ్ చేసుకున్నారంటే శారీ ప్లెయిన్‌గా ఉండకుండా ఉంటుందండి. ఇక్కడ మనకి 1 మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేసింది. ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే కొంచెం చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటాం కదా! ఫ్యాబ్రిక్ అయితే మిగులుతుంది సైడ్‌కి ఎంతైనా. ఆ ఫ్యాబ్రిక్‌తో ఒక చిన్న ఇలా 2 ఇంచెస్ వెడల్పులో లేస్ బార్డర్‌ని ఇక్కడ ప్లెయిన్‌గా ఉన్న కాడ కుట్టిచ్చేసుకున్నామంటే లుక్ అయితే బావుంటుందండి. ఒకవేళ శారీ ప్లెయిన్‌గా ఉండొద్దు అంటే అలా ట్రై చేయండి. లేదు ఇలా అయినా కట్టేసుకుంటాం అనుకుంటే అలా అయినా సెట్ చేసుకోండి. ఓవరాల్‌గా శారీ అయితే చాలా బావుంది. ఇక్కడ బ్లౌజ్ కూడా చెప్పడం మర్చిపోయాను. 1 మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేసింది. మంచి డార్క్ వైలెట్ షేడ్ కలరే ఈ బ్లౌజ్ కూడా ఉంది. మొత్తం గోల్డ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి. బ్లౌజ్‌కి పైన కింద ఒక 3 ఇంచెస్ అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే చాలా బావుందండి. 1 మీటర్ వచ్చింది కాబట్టి చక్కగా మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్‌ని అయితే సెట్ చేయించుకోవచ్చు. ఈ శారీ అయితే మీషోలో ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉందండి. ఇలాంటి శారీస్ కట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. శారీ కూడా హెవీగా వర్క్ లేదు కదా! సింపుల్‌గా 2 ఇంచెస్ బార్డర్ ఉంది కాబట్టి ఇలాంటి శారీస్ బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తాయండి. నేను శారీనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. అండర్ 600 రూపీస్ లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో బాగా ట్రెండింగ్‌లో నడుస్తున్న పైతాని బోర్డర్ శారీ అండి. ఈ శారీ క్యాటలాగ్‌లోనైతే మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ శారీనైతే ఫుల్‌గా ఓపెన్ చేసి చూసేద్దాం. మీకు మీషో నుండి ఎలాంటి శారీ రివ్యూస్ కావాలన్నది కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఏమైనా పర్టిక్యులర్‌గా విష్ లిస్ట్‌లో పెట్టుకున్న శారీస్ లేదా జ్యువెల్లరీ రివ్యూ చూసిన తర్వాత ఆర్డర్‌ని చేయాలి అంటే వాటి కోడ్స్‌ని, లింక్స్‌ని అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డైలీ ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీని అయితే ఫాలో అవ్వండి. కొత్త కొత్త అప్డేట్స్ అయితే అందులో వస్తూనే ఉంటాయి. మీషో నుండి తీసుకున్న ప్రొడక్ట్ అప్డేట్స్ అయితే. ఇక ఈ శారీనైతే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకొచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఈ పళ్ళు వచ్చేసి అయితే హాఫ్ మీటర్ ఉందండి. విడిగా శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్‌లోనైతే పళ్ళుకైతే ఈ దారాలైతే కుట్టేసి ఉన్నాయండి. పళ్ళులో మొత్తం కూడా పింక్ అండ్
డార్క్ వైలెట్ షేడ్ లోనైతే పికాక్స్ వచ్చాయి. అలాగే లోటస్ ఫ్లవర్ డిజైన్, ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీ అంతా కూడా మంచి పిస్తా గ్రీన్ షేడ్ లో ఉంటుందండి. బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీ వీవింగ్ తో ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడ మనకి పైతాని డిజైన్ వచ్చేసిందండి. మీరు శారీగా కాకుండా లాంగ్ ఫ్రాక్ గా కానీ లేదా హాఫ్ శారీగా కూడా కన్వర్ట్ చేయించుకోవచ్చు. ఈ శారీ అలా కన్వర్ట్ చేయించుకోవడానికి అయితే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ శారీ బార్డర్ చూస్తున్నారు కదా, దగ్గరగా మనకి 14 ఇంచెస్ అయితే బార్డర్ ఉంటుందండి. పెద్దగా వచ్చేస్తుంది. కిందనేమో మనకి పైతాని డిజైన్ వచ్చేసింది. మధ్యలోనైతే ఇక్కడ పళ్ళులో చూసాం కదా, పికాక్ డిజైన్, లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అలా అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన పికాక్స్ కూడా మంచి డార్క్ కలర్ లోనైతే ఉన్నాయండి. శారీ క్యాటలాగ్ లో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క క్యాటలాగ్ లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక క్యాటలాగ్ లో లైట్ కలర్ ఆప్షన్స్, మరొక క్యాటలాగ్ లోనైతేనేమో డార్క్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను వాటి లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇక బార్డర్ మొత్తం కూడా చూస్తున్నారు కదా, మనకి 14 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. మంచి కలర్స్ తో అయితే బార్డర్ లో వర్క్ వచ్చేసిందండి. శారీ సెంటర్ లో అంతా కూడా చిన్న చిన్న బూటీ వర్క్ అయితే వచ్చేస్తుంది. శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బార్డర్ వచ్చేసి అయితే బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ తో ఉంది. మనకి ఎక్కువ థ్రెడ్ వీవింగ్ అయితే బ్యాక్ సైడ్ లో కనిపిస్తుందండి. ఈ థ్రెడ్ వీవింగ్ కూడా బ్యాంగిల్స్ కలా తట్టుకోవడం అయితే ఏమీ ఉండదు. ఇక్కడ వచ్చిన బూటీ వర్క్ కానీ బార్డర్ లో వర్క్ కానీ నీట్ ఫినిషింగ్ తో ఉంది. కలర్ అయితే లైట్ కలర్ గా ఉంటుందండి. లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో ఉంటుంది. శారీ క్యాటలాగ్ లోనైతే మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చిన కలర్ నైతే ఆర్డర్ ని చేయొచ్చు. ఇక శారీ ఎండింగ్ పార్ట్ లోనైతే మనకు ఒక హాఫ్ మీటర్ కి కొంచెం ఎక్కువగా ప్లెయిన్ ఉంటుంది. మరీ ఎక్కువ అయితే ఉండదు. ఇక్కడ శారీ సెంటర్ లో అంతా కూడా బూటీ వర్క్ అయితే నీట్ గా వచ్చేసింది. ఇక్కడ చెప్పాను కదా, ఒక హాఫ్ మీటర్ అంతే ఉంటుంది. మరీ ఎక్కువగా అయితే ప్లెయిన్ ఉండదు. ఇది చెక్కుడు కొంగుకి వచ్చేస్తుంది కాబట్టి అంత తేడా అయితే ఏమి ఉండదండి. తర్వాత నుంచి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి సెట్ చేయించుకోవడానికి అయితే ఒక 3 ఇంచెస్ బార్డర్ అయితే ఇలా వచ్చేసింది. పైతాని డిజైన్, అలాగే మనకి శారీలో వచ్చాయి కదా పికాక్స్, అలాగే లీఫ్ డిజైన్, ఆ షేడ్స్ లలోనైతే ఇక్కడ లైన్స్ వచ్చాయండి. నచ్చితే ఈ బార్డర్ ని హ్యాండ్స్ కి సెట్ చేయించుకోండి. లేదంటే శారీ బార్డర్ కలర్ కాంబినేషన్ లో విడిగా బ్లౌజ్ ని తీసుకొని సెట్ చేయించుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ ప్లెయిన్ గానైతే వచ్చేసిందండి. మనకి ఎండింగ్ పార్ట్ లో శారీకి వచ్చింది కదా, అదే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ దాకా బ్లౌజ్ కి వచ్చేసింది. శారీ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ గా ఉంది. మీరు ఇట్లా బార్డర్ కి సెట్ అయ్యే విధంగా వేరే బ్లౌజ్ ని పేరప్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఈ శారీ అయితే సూపర్ గా ఉందండి. మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ లోనైతే వచ్చేస్తుంది. నేను ఈ శారీని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అయితే చేయండి. ఇక నేను ఈ రోజు చూపించిన శారీస్ లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ముందు ఎలాంటి శారీ కలెక్షన్ కావాలన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఆ కలెక్షన్ అయితే తీసుకొస్తాను. నేను చూపించిన శారీస్ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.